సో 2019లోనే మనకి యాక్చువల్గా వీళ్ళకి ఇబ్బంది కలిగింది ఫైనాన్షియల్గా. వీళ్ళు ఏం చేశారంటే 2019 కంటే ముందు స్టూడెంట్స్ ఫీజులు కట్టిన తర్వాత ఈ ఫీజులన్నీ తీసుకుని వేరే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టారు వాళ్ళు. ఓకే. నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా, ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు నాకు డబ్బులు కడతారు స్టూడెంట్స్ ఫీజులు తక్కువ అవడం వల్ల లాస్ రాలేదు వాళ్ళకి. ఈ డబ్బులు పట్టుకెళ్ళి వేరే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వేరే చోట అంటే వేరే రియల్ ఎస్టేట్లోనూ రకరకాల వేరే ఎందులో పెట్టారు. ఆ డబ్బులు వెనక్కి రాకపోవడం వల్ల ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలి. ఎప్పుడైతే మీకు ఫ్యాకల్టీస్కి జీతాలు ఎప్పుడైతే మీకు ఇవ్వలేదో ఆల్రెడీ అప్పటికే క్రైసిస్ స్టార్ట్ అయిపోయింది 2019కే. తర్వాత కోవిడ్ వచ్చింది, అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇబ్బందులు ఉంది కాబట్టి కలిసిపోయింది, అది బయటికి రాలేదు ఇష్యూ. కోవిడ్ తర్వాత నెమ్మదిగా బాగా ఎక్కువగా స్టార్ట్ అయింది. సో నెమ్మదిగా శాలరీస్ ఎప్పుడైతే మీకు సంవత్సరం పాటు 6 నెలల పాటు 5 నెలల పాటు శాలరీస్ ఎప్పుడైతే ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాయో ఒక్కొక్కటి మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏదైతే కాంపిటేటర్స్ ఉంటారో, ఇప్పుడు నారాయణ కానీ, చైతన్య కానీ, లేకపోతే ఆకాశ్ కానీ, లేకపోతే అలీని కానీ, ఇలాంటి కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీకు ఉంటాయో వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క ఫ్యాకల్టీకి కొంచెం ఎక్స్ట్రా జీతం ఇస్తానని చెప్పి పట్టుకుపోయారు. అలా పట్టుకెళ్ళిపోయారు కొంచెం. సో అలా పట్టుకెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యాకల్టీస్ తగ్గిపోయారు, మానేస్తున్నారు, ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వట్లా. ఇది ఏమవుతుంది, ఒకసారి ఇబ్బంది వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి కొండకి చిల్లు పడినంత వరకే, ఒకసారి పడిన తర్వాత దానికి ఇంక లిమిట్ ఏమి ఉండదండి. అంటే కదా మనకి ఆస్తులైనా రిలేషన్స్ అయినా డబ్బులైనా ఏదైనా మనకి జారనంత వరకే. అది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దానికి ఇంక లిమిట్ అనేది ఉండదు మనకి. అది ఏమవుతుందంటే ఇది ఏదైతే మీకు జనరల్గా ఈ విధానం ఏదైతే సర్కిల్లోకి వచ్చేసిందో, ఆ విషయ సైకిల్లోకి వచ్చేసిందో ఇంటర్నల్గా జరిగే గొడవలన్నీ కూడా ఎప్పుడు బయటికి పెద్ద ఎక్కువ రాలేదు. ఇప్పుడు బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత రీసెంట్గా ఏం చేశారంటే మనకి ఈ నెలలోనే మనకి వెరీ రీసెంట్గానే సో ఏదైతే మీకు నోడియా కానీ, మేరట్ కానీ, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గజియాబాద్ కానీ, మేరట్ కానీ, లేకపోతే లక్నో కానీ, వారణాసి కానీ, భోపాల్ కానీ, ఇలా సౌత్ ఢిల్లీ కానీ, ఇలాంటి మేజర్ ఏరియాస్లో ఉన్నటువంటి ఏదైతే ఫిట్జీ లాంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సడన్గా చెప్పబెట్టకుండా క్లోజ్ చేసేసారు. ఒక్కొక్క స్కూల్లో 1000 మంది పిల్లలు ఉంటారు రకంగా, మొత్తం క్లోజ్ చేసేసారు.